ఇటీవల కాలంలో హెలికాప్టర్లు అండ్ చార్టర్డ్ ఫ్లైట్స్, ప్రైవేట్ ఫ్లైట్స్ బాగా యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ ప్రమాదాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. మొన్న జనవరి 29న అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇలాగే ఒక చార్టర్డ్ ఫ్లైట్లో వస్తూ చనిపోయాడు. మనకి అంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చనిపోయాడు ఇలాగే హెలికాప్టర్లో. మనం ఆ మధ్య కూడా ఒకటి చెప్పుకున్నాం, భక్తుల్ని తీసుకెళ్తున్న ఉత్తరాఖండ్ ఏరియాలో ఒక హెలికాప్టర్ పడిపోయి భక్తులందరూ చనిపోయారు. ఎందుకంటే ఈ మధ్య ప్రైవేట్ హెలికాప్టర్లు అనేవి బాగా పెరిగినాయి, ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా బాగా పెరిగాయి. కొంత డబ్బున్న వాళ్ళు హెలికాప్టర్ని యూజ్ చేయడం అనే కల్చర్ కూడా బాగా పెరిగింది. అట్లాగే భక్తులు కూడా కొన్ని ప్రాంతాలకి, ముఖ్యంగా ఉత్తరాంచల్ కావచ్చు, ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో కొన్ని ప్రాంతాలకి పోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి హెలికాప్టర్లు వాడడం అనేది బాగా పెరిగింది. అట్లాగే ఎయిర్ అంబులెన్స్ కల్చర్ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలోని ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. ఢిల్లీకి, ముంబైకి వెళ్ళడానికి ఎయిర్ అంబులెన్స్లు వాడడం అనేది కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు నిన్న నైట్ ఒక ఎయిర్ అంబులెన్స్ జార్ఖండ్లో కూలిపోయింది. ఇది ఏంటంటే జార్ఖండ్లో నైట్ 7:11 బిర్సా ముండా ఎయిర్పోర్ట్ అంటారు రాంచీ, బిర్సా ముండా ఎయిర్పోర్ట్ రాంచీలో 7:11 ఈ హెలికాప్టర్ గాల్లోకి లేచింది. అక్కడ నుంచి ఇది ఢిల్లీకి వెళ్తుంది, ఒక పేషెంట్ని తీసుకెళ్తుంది. సో తర్వాత 7:25 నుంచి 7:30 మధ్యలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సిగ్నల్స్ అందించడం మానేసింది, అక్కడ మిస్ అయిపోయింది. సో వీళ్ళు కంగారు పడ్డారు, ఏమైందని చూస్తే సిగ్నల్స్ కంప్లీట్గా లేవు. ఎయిర్ అంబులెన్స్ ఎక్కడుంది ఏంటనేది ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత మార్నింగ్ దాని శిథిలాలు దొరికాయి. అది వచ్చి సిమారియా అని, ఛాత్రా జిల్లాలో సిమారియా అనే ప్రాంతంలో, అది దట్టమైన అడవి ప్రాంతం, అక్కడ మొత్తం కూలిపోయింది. అందులో 7 మంది ఉన్నారు. పేషెంట్ ఉన్నాడు, తర్వాత పేషెంట్ తాలూకా 2 బంధువులు ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నాడు, సో ఒక పారామెడికల్ స్టాఫ్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా 7 మంది చనిపోయారు. ఎవరి పేషెంట్ అంటే ఫిబ్రవరి 16న లతేహార్ జిల్లాలో చాంద్వి అనే ఒక టౌన్ ఉంది, అక్కడ సంజయ్ కుమార్ అని 41 ఏళ్ళు, అతనికి యాక్సిడెంట్గా ఫైర్ అంటుకుంది. ఆ ఫైరు దాదాపు 65% బర్న్స్ ఉన్నాయి. సో అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు, అతనికి ట్రీట్మెంట్ అందించారు, కానీ ఈ ట్రీట్మెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ మోడర్న్ ఎక్విప్మెంట్ అదంతా కూడా హాస్పిటల్లో లేదు, ఢిల్లీకి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పారు. అక్కడ నుంచి డిశ్చార్జ్ చేశారు ఆ రోజు. అక్కడ నుంచి వాళ్ళు వెహికల్స్లో రాంచీ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. ఈ రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి రాంచీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఒక ఫ్లైట్ని, ఒక హెలికాప్టర్ని బుక్ చేసుకున్నారు. అది ఎయిర్ అంబులెన్స్ని బుక్ చేసుకొని ఈ పేషెంట్తో పాటు 2 అటెండెంట్స్ ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు డాక్టర్, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ దాంట్లో ఎక్కి అక్కడికి వెళ్తున్నారు. అంటే హాస్పిటల్ కోఆర్డినేట్ చేస్తుంది దీన్ని. మామూలుగా మనకి అంబులెన్స్లు కూడా హాస్పిటల్లో బుక్ చేస్తుంటాయి కాబట్టి ఎయిర్ అంబులెన్స్లు కూడా హాస్పిటల్ ద్వారానే ఎక్కువగా బుక్ అవుతుంటాయి. అలాగా ఈ అంబులెన్స్ కూడా అక్కడ ఉంది. అయితే ఇది ఎవరిది అన్నప్పుడు రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర మొత్తం ఇలాంటివి 6 ఉన్నాయి. అందులో దీని పేరు బీచ్ క్రాఫ్ట్ C9. ఇది రిజిస్ట్రేషన్ వచ్చి VTAGV అనే పేరుతో రిజిస్టర్ అయింది. సో ఇప్పుడు దీని మీద ఆల్రెడీ